శివాయ విష్ణు రూపాయ శివారూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ముందు వీడియోలో కవి పండిత నాయనార్ల గురించిన విశేషాలను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో పుగుల్చోల నాయనార్ ఈయన గురించిన కథను తెలుసుకుందాము. ఈయన 41వ నాయనారు. శౌర్య పరాక్రమాలు వారికి ఉగ్గుపాలతోనే తాగిస్తారు. విజయలక్ష్మి వారి కరగ్రహణం చేపట్టేందుకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. హిమాలయ శిఖరాగ్రాలపై తన వ్యాఘ్ర పతాకాన్ని రెపరెపలాడించిన మహోన్నత చరిత్ర కలిగిన వారు చోళ చక్రవర్తులు. ఎంతటి పరాక్రమవంతులైనా పరిపాలనా విధానంలో ధర్మం తప్పకుండా పాలించేవారు. వారి పాలనలో ప్రజలంతా సుఖశాంతులతో శోభిల్లుతూ ఉండేవారు. వారి రాజధాని నగరం ఒరయూరు. బాగా ప్రాచీన నగరంగా విఖ్యాతి చెందినప్పటికీ అక్కడ భవనాలను చూస్తుంటే, ఆకాశాన్ని అందుకోవడానికి పోటీ పడుతుంటే భవనాలపై రెపరెపలాడే పతాకాలు ఆ పనికి మేమున్నామంటూ నింగిని చుంబిస్తూ ఉంటాయి. రాచబాటకి ఇరువైపులా ఉన్న నివాస భవంతులు మేఘాలతో దోపూచులాడుతూ ఉంటాయి. ఆ నగరం శత్రుదుర్భేద్యమై చతురంగ బలాలతో పటిష్టవంతంగా ఉంటుంది. నగరంలోని వనితలు తాము వలచిన పురుషుల్ని స్వర్గసుఖాల్లో తేలియాడింప చేస్తూ ఉంటారు. సకల భోగభాగ్యాలకు తెరవైన ఆ నగరం దేవేంద్ర నగరాన్ని తలపిస్తూ ఉంటుంది. చోళరాజ్యాన్ని పాలించిన రాజుల్లో బాగా ప్రసిద్ధి చెందిన నటరాజ భక్తుడు అనపాయ చోళుని బాటలోనే మిగిలిన రాజులంతా పయనించి రాజ్యాన్ని ఎంతో ధర్మబద్ధంగా నడిపిస్తున్నారు. వారి వంశానికే చెందిన పుగల్చోళుడు కూడా అదే క్రమంలో రాజ్యాన్ని స్వీకరించి పాలిస్తున్నాడు. అతను కూడా ఎంతో పరాక్రమవంతుడు, స్వతహాగా బలశాలి, బుద్ధిమంతుడు. రాజ్యాన్ని చేపట్టడమే కాక రాజ్య విస్తరణ కూడా చేస్తూ వైరులకు సింహస్వప్నంలా ఉండేవాడు. వైరులంటే శత్రువులు. దక్షిణ సముద్రం వైపున్న దేశాలన్నింటినీ జయించి సామంతుల నుండి కప్పాన్ని కట్టించుకుంటూ యావత్ ధరావలయాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్నాడు. అతని ధర్మపాలనలో ప్రజలంతా ఎంతో సుఖసంతోషాలతో విలసిల్లుతున్నారు. అతడు దేశంలో వైదిక శైవాలను బాగా విస్తరింపజేశాడు. శిథిలావస్థకు చేరిన శివాలయాలన్నింటినీ పునరుద్ధరించి ఆలయాల్లో నిత్యోత్సవాలు, పూజలు యథావిధిగా సాగేలా ఏర్పాటు చేశాడు. శివభక్తులకు ఏం కావాలో తెలుసుకుని మరీ వారి కోరికలు తీరుస్తూ ఉండేవాడు. సామంతులైన కొంగుదేశీయులు, పర్వత ప్రాంతీయ రాజులు, మల్లనాటి ప్రభువులు రాజ్యానికి బాగా దూరంగా ఉండడంతో రాజధాని ఒరయూరును కరువూరునకు మార్చాలనుకున్నాడు పుగుల్చోళుడు. అనుకున్నట్టుగానే అతడు సైన్య సమేతుడై కరువూరుకు చేరుకున్నాడు. ఇక నుంచి కరువూరును ప్రధాన పట్టణంగా చేసుకుని రాజ్యపాలన సాగిస్తున్నాడు పుగుల్చోళుడు. పూర్వం మాదిరిగానే సామంతులు తమ చక్రవర్తిని అప్పుడప్పుడు సందర్శిస్తూ శిస్తులు మాత్రం ఎప్పటికప్పుడు చెల్లిస్తూ ఉండేవారు. రోజులు గడుస్తున్నాయి. పుగుల్చోళుడు ఎంతటి శివభక్తుడో తెలియజెప్పే సంఘటన ఇది. శివకామి అండారనే భక్తుడు శివార్చన కోసం తీసుకువెడుతున్న పూలను రాజుగారి పట్టపుటేనుగు తొండంతో నేలపాలు చేసింది. అదే దారిలో వెళ్లే శివాపరాధం చేసిన వారిని హతమార్చే అలవాటున్న అతిభక్తుడనే భక్తుడు ఈ దృశ్యాన్ని చూశాడు. అంతే, ఆగ్రహంతో ఏనుగును అదుపు చేసే మావటీండ్రతో సహా మత్తేభాన్ని కూడా చంపేశాడు. ఈ విషయం రాజు పుగుల్చోళునికి తెలిసింది. అప్పటికప్పుడు మహారాజు అక్కడికి వచ్చి, అయ్యా, ఈ శిక్ష ఒకటే చాలదు, ఇదిగో నా ఖడ్గంతో శిరస్సును ఖండించండని భక్తుడిని వేడుకొని ఖడ్గాన్ని అందించాడు. అతను చేసిన తప్పును వివరించి రాజును క్షమించి ఆలయానికి వెళ్ళాడు. ఇది పుగుల్చోళుని శివభక్తి. రాజు దైవం ముందు ఎంత భక్తి ప్రపత్తులు చూపిస్తాడో అధికారుల ముందు అంత కఠినంగా ఉండేవాడు. కప్పాల చెల్లింపులో, పాలనా వ్యవహారాల్లోనూ అలసత్వం ప్రదర్శించేవాడు కాడు. ఒకసారి ఒక సామంతరాజు కప్పాన్ని చెల్లించకుండా గర్వంతో కాదన్నాడన్న విషయాన్ని మహారాజుకు తెలియజేశారు అధికారులు. వెంటనే పుగుల్చోళుడు గర్వాంధుణ్ణి దండించి అతన్ని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు పుగుల్చోళుడు. వెంటనే మంత్రులు చతురంగ సైన్యాలతో అతని పైకి దండెత్తి అతని కోటను ముట్టడించారు. ఈ వార్త విన్న ఆ మొండి సామంతరాజు ఆగ్రహంతో వీరికి ఎదురు నిలిచాడు. ఇద్దరి మధ్య అతి భయంకరమైన పోరు సాగింది. రక్తం ఏరులై ప్రవహిస్తోంది. రాలుతున్న మృతదేహాలపై గద్దలు, రాబందులు వాలుతున్నాయి. తెగిపడ్డ శిరస్సులు, చేతుల మొండేలతో యుద్ధభూమి అతి భయానకంగా ఉంది. మొత్తానికి పుగుల్చోళుని సైన్యం దుండగుని కోటను ఆక్రమించుకుంది. సామంతుడు మాత్రం వీరి ధాటికి నిలవలేక తప్పించుకు పారిపోయాడు. దాంతో ఈ రాజ్యంలోని ధనకనకాదులన్నింటినీ పుగుల్చోళుని వద్దకు తీసుకువెళ్లారు. అలాగే యుద్ధంలో మృతి చెందిన వీరుల తలకాయలను కూడా విజయగర్వంతో తీసుకొచ్చారు. ఆ శిరస్సుల్లో పుగుల్చోళునికి ఒక జటాబంధంతో ఉన్న శిరస్సు కనిపించింది. దాంతో పుగుల్చోళుడు తప్పు జరిగిపోయిందని బాధపడిపోయాడు.
జటాధారి శివభక్తుడై ఉంటాడు. రాజుగారి ఆజ్ఞతో పోరుకు తలపడి మృత్యువాత పడ్డాడు. అయ్యో, నేనెంత పొరపాటు చేశాను! రాజాజ్ఞ వల్లనే ఈ శివభక్తుడు వీరమరణం పొందాడు. నేను మహాఘోరాపరాధం చేశాను. ఇక రాజ్యం పాలించేందుకు అర్హుణ్ణి కాను. ఇందుకు ప్రాయశ్చిత్తం చేసుకోక తప్పదు అనుకుంటూ మంత్రుల్ని పిలిచి రాజ్యాన్ని కుమారుడికి పట్టం కట్టండి ఆజ్ఞాపించాడు. వారంతా మారు మాట్లాడకుండా నిలుచుండిపోయారు. ఇకపై రాజ్యంలో శివపూజలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడండి. ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలించండి. ధర్మం 4 పాదాలా నడిపించండి. వెంటనే ఇక్కడ చితి పేర్పించండి ఆనతిచ్చాడు. రాజాజ్ఞ మేరకు వారు అప్పటికప్పుడు కుమారునికి రాజ్యాభిషేకం జరిపించారు. అదే సమయంలో అక్కడ ఒక చితి పేర్పించి అగ్నిని రగిలించారు. పుగుల్చోళుడు కుమారునికి రాజ్యపాలనలోని మెలకువలు కొన్ని చెప్పి శివభక్తి ఎన్నడూ విస్మరించవద్దని మరీ చెప్పి జటాధారి శిరస్సును బంగారు పల్లెల్లో ఉంచి శిరస్సుపై పెట్టుకుని నమశివాయ అంటూ పంచాక్షరి మంత్రాన్ని జపించుకుంటూ అగ్నిగుండానికి 3 ప్రదక్షిణం చేసి అందులోకి ప్రవేశించాడు పుగుల్చోళుడు. పుగుల్చోళుని శివభక్తికి ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది. దేవదుందుబులు మోగాయి. పరమేశ్వరుడు ఇతని అకళంకమైన భక్తి ప్రపత్తులకు పొంగిపోయి స్వయంగా తన సన్నిధికి రప్పించుకున్నాడు. పుగుల్చోళుడు పెద్ద కాలం పాటు శివ సాన్నిధ్యంలో గడిపి ముందు తరాల వారికి ఆదర్శ భక్తునిగా నిలిచిపోయాడు. విన్నారు కదండి పుగుల్చోళ నాయనార్ గురించిన కథని. మరొక వీడియోలో నరసింగ మునియార్య నాయనార్ ఈయన గురించిన కథను తెలుసుకుందాము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.